హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ 10 రిడిల్స్ని అడుగుతాను. ప్రతి రిడిల్కి నేను 10 సెకండ్స్ టైం ఇస్తాను. వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు ఎన్ని రిడిల్స్ని సాల్వ్ చేయగలిగారో మీ స్కోర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ 3 గ్రేడ్స్ ఉంటాయి. మీరు 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు ఏ గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 4 to 6 రిడిల్స్ సాల్వ్ చేస్తే బి గ్రేడ్ వస్తుంది. ఫైనలీ 1 నుంచి 3 రిడిల్స్ సాల్వ్ చేస్తే మీకు సి గ్రేడ్ వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేది ఏనా బీనా సీనా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ పార్టీ జరుగుతున్నట్టుంది. పార్టీకి చాలామంది వచ్చినట్టున్నారు. ఇక్కడున్న సీన్ని బాగా గమనించి ఆ పార్టీకి ఎంతమంది గర్ల్స్ వచ్చి ఉంటారో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? బాగా ఆలోచించి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆ పార్టీకి ఎంతమంది గర్ల్స్ వచ్చి ఉంటారో అక్కడున్న చెప్పుల్ని బట్టి చెప్పవచ్చు. అక్కడ హై హీల్స్ అన్నీ కౌంట్ చేస్తే 10 pairs ఆఫ్ హై హీల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలో 10 మెంబర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ 3 సైంటిస్టులు ఉన్నారు కదా, వీళ్ళ ముందు కొన్ని లిక్విడ్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి డేంజరస్ లిక్విడ్ ఉంది. అదేంటి? ఏనా బీనా సీనా డీనా ఈనా ఎఫ్ఆ? అక్కడున్న సీన్ని బాగా గమనించి డేంజరస్ లిక్విడ్ ఏదై ఉంటుందో ఆలోచించి చెప్పండి. మీకు 10 సెకండ్స్ టైం. ఇక్కడున్న లిక్విడ్స్లో సి లిక్విడ్ డేంజరస్ లిక్విడ్. అక్కడ చూపిస్తున్నారు డేంజర్ అని. నేను సర్కిల్ చేశాను చూడండి. కాబట్టి సి లిక్విడ్ డేంజరస్ లిక్విడ్. మీరు సిఏ అనుకున్నారా? అయితే కామెంట్ చేయండి. ఇక్కడున్న 3 పిక్చర్స్ని కలిపితే ఒక ప్లానెట్ నేమ్ వస్తుంది. అదేంటో 10 సెకండ్స్లో కనిపెట్టి కామెంట్ చేయండి. సెకండ్ పిక్చర్ అతను ఏం చేస్తున్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫస్ట్ పిక్చర్ యు, అతను రన్ చేస్తున్నాడు. లాస్ట్ పిక్చర్ ఎస్. మూడింటిని కలిపితే యురేనస్. మీరు యురేనసే అనుకున్నారా? కామెంట్ చేయండి. ఇక్కడున్న సీన్ని బాగా గమనించి టగ్ ఆఫ్ వార్ గేమ్ ఎవరు గెలుస్తారు, ఏ టీం గెలుస్తుంది కనిపెట్టి చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా గమనించి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ గేమ్ ఏ టీం విన్ అవ్వరు, ఎందుకంటే మధ్యలో ఉన్న రోప్ తెగిపోతుంది చూడండి. కాబట్టి ఈ గేమ్ ఎవరు విన్ అవ్వరు. మీరు గమనించారా? మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, కానీ ఇందులో ఒక ఫ్యామిలీ ఏలియన్ ఫ్యామిలీ అయి ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీలో ఒకరు ఏలియన్ ఉన్నారు. మరి ఎవరో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? ఫ్యామిలీ 1, 2, 3, 4? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏ ఫ్యామిలీలో ఏలియన్ ఉన్నారు? బాగా గమనించండి. అక్కడ సెకండ్ ఫ్యామిలీని ఒకసారి చూడండి. వాళ్ళు ఏం కుక్ చేస్తున్నారు, అతను ఏం కుక్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. కాబట్టి అతనే ఏలియన్ అయి ఉంటాడు. మీరేమనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. క్రైమ్ సీన్కి డిటెక్టివ్ వచ్చి ఇది సూసైడ్ అని కన్ఫర్మ్ చేశాడు. మరి ఇది సూసైడా, మర్డరా? మీరు చెప్పగలుగుతారా? డిటెక్టివ్ అయితే సూసైడ్ అంటున్నాడు. ఆ వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు అని కన్ఫర్మ్ చేశాడు. మరి మీరేమనుకుంటున్నారు? అది సూసైడా లేకపోతే ఎవరైనా హత్య చేశారా? సూసైడ్ అయ్యింది అనుకుంటే అక్కడైతే ఏ స్టూల్ కూడా లేదు. ఒకవేళ హత్య చేస్తే రీజన్ ఏమై ఉంటుంది? ఒకవేళ సూసైడ్ చేసుకుంటే రీజన్ ఏమై ఉంటుందో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా సూసైడే. ఎందుకు అంటే అతను స్టూల్కి బదులు ఒక పెద్ద ఐస్ క్యూబ్ని ఉపయోగించాడు. ఐస్ క్యూబ్ మీద తను నిల్చొని సూసైడ్ చేసుకున్నాడు. ఐస్ మెల్లిగా కరిగిపోయి అది వాటర్ లాగా మారిపోయింది. అతను చనిపోయాడు. కావాలంటే చూడండి, కింద వాటర్ ఉన్నాయి. ఇక్కడున్న ఈ 3 ర్యాట్స్కి బాగా ఆకలి అవుతుంది. అక్కడ ఒక్క దారిలో మాత్రమే చీజ్ ఉంది. మరి ఏ దారి నుండి వెళ్తే
ఆ చీజ్ దొరుకుతుంది. ఏ ర్యాట్కి చీజ్ దొరుకుతుందో మీరు చెప్పగలుగుతారా? ఏ ర్యాట్కా, బి ర్యాట్కా, సి ర్యాట్కా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అక్కడున్న బి ర్యాట్కి బి దారి నుండి వెళ్తే అక్కడున్న చీజ్ దొరుకుతుంది. మీరు బి దారే అనుకున్నారా? అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడున్న ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మూర్ఖుడై ఉంటారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు బుర్రలేని వాడై ఉంటారో మీకు తెలిస్తే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ గమనిస్తే ఏ పెద్ద ఫూల్, బుర్రలేనివాడు. అతను తాడును కత్తిరిస్తున్నాడు. అలా చేయడం వల్ల బిఏ కింద పడిపోతాడు అనుకుంటున్నాడు. బి కింద పడిపోయిన వెంటనే ఆ తాడు తేలిగ్గా ఉంటుంది కాబట్టి బరువు అంతా ఏ వైపు పడుతుంది కాబట్టి ఏ కూడా కింద పడిపోతాడు. ఏ పెద్ద ఫూల్. మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇద్దరు మదర్స్ వాళ్ళ బేబీస్తో ఉన్నారు, కానీ ఇందులో ఒకరు మూర్ఖులు. వాళ్ళు ఎవరై ఉంటారు? ఏనా బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒకసారి ఏ మదర్ని చూడండి. వాళ్ళ బాబు అల్లరి చేస్తున్నాడని చెప్పి భయపెడదామని వాషింగ్ మిషన్లో కూర్చోబెట్టింది. ఆ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి అది ఆన్లో లేదు. కానీ బి మదర్ని చూడండి. బాబు మిర్చి తింటున్నా కూడా ఆమె పట్టించుకోకుండా నవ్వుతుంది. కాబట్టి నాకు బి మూర్ఖురాలు అనిపిస్తుంది. మీకేమనిపించింది? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్లో ఇద్దరు ఉమెన్స్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ప్రమాదంలో ఉన్నారు. కానీ వీరిలో ఎవరో ఒకరు చనిపోతారు. అది ఎవరనేది మీరు చెప్పగలుగుతారా? ఏనా బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీరిలో ఎవరు చనిపోతారు? మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఏ అండ్ బి ఇద్దరు ఉమెన్స్ ప్రమాదంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ఏ లేడీని చూడండి. అక్కడ లాయన్ ఉంది కాబట్టి ఏ లేడీ చనిపోతుంది. మీరెవరు అనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టోటల్ 10 క్వశ్చన్స్కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనలీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.